హాయ్ అందరికీ, బాగున్నారా? చాలా డేస్ అయింది కదా, ఫుల్ బిజీ ఉండండి. ఇంకొకళ్ళమే ఉన్నాము కదా, అందుకని ఈరోజైతే ఇంకా మీకు బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. నైట్ టైము ఇంక ఇక్కడైతే ఇప్పుడే మునక్కాయ పప్పు అలా చేశాను, పిల్లలకి తినిపెట్టాను. మిన్నుకు ఒక్కడికే తినిపిస్తానండి, పెద్దబాబు తినేస్తారు. అండ్ లాస్ట్కి అయితే ఇలా డ్రమ్ స్టిక్ ఇస్తే హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ తింటారు అన్నట్టు. ఇంకా వాళ్ళని వదిలేస్తాను, వాళ్ళే తినేస్తారు ఆ మునక్కాయలు అయితే. ఇప్పుడు 10 అవుతుంది. సో ఫ్లైట్లో వస్తున్నారు. ఇప్పుడు పెట్టాను ఈరోజు లేటు. అసలు వాళ్ళ నాన్న వస్తున్న దగ్గర నుండి ఫుడ్ తినమన్నా కూడా నాన్న వచ్చిన తర్వాతకి తింటానుండే. ఇప్పుడైతే డిన్నర్ చేసాము. సో 10:30కి ఉందండి. 10:30 అంటే 1 అవర్ అన్నట్టు. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఏమో డిలే అయిందంట. సో ఇంకా 11 అనుకోండి, 11 o'clockకి ఉన్నది ఫ్లైట్. 11 to అంటే 12 అనుకోండి. ఇంటికి వచ్చేసరికి 1 అవర్ అవుతుందండి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇటు వచ్చేసరికి. సో ఆల్మోస్ట్ 1 అవుతుంది. 1 o'clock వరకు పడుకోకుండా ఉంటారంట. నాకైతే అప్పుడే నిద్ర వస్తుంది. కొన్ని అన్నీ ఆల్మోస్ట్ అంత నీట్గా చేశాను నేనైతే. ఇల్లు మాప్ పెట్టడము అదంతా కూడా మనకి 11, 12, 1 ఇంకా 3 hours ఉంది. 3 hours టీవీ చూస్తారంట. వాళ్ళ నాన్న వచ్చేంతవరకు పడుకోరంట. సో మాకు మిన్ను అయితే చాలా ఏడ్చిండండి. ఒక 4 days నుంచి అయితే నన్ను ఏ పని చేసుకొని బట్టే ఫుల్గా ఏడ్చేసేయండి 4 days అయితే. చూడండి అక్కడక్కడ బిట్గా తీసాను. అసలు ఫుల్ డే తీయడానికి నాకైతే కుదరలేదండి. ఏదో ఒక పని బ్లాగ్ చేద్దామంటే ఏదో ఒక పని, పిల్లలు సతాయించడము, సో వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడము, ఎలాగో వాళ్ళ నాన్న కూడా దగ్గరలో లేరనేసి మంచిగా ప్యాంపరింగ్ చేయడము, ఏ పని కాలేదన్నట్టు బయటికి వెళ్ళడం. అది ఒక టీసీ ఒకటి తీసుకున్నాను అంతే. ఇంట్లో ఉన్న పనులే సరిపోయినాయండి. సో ఇది ఇంకా వ్లాగ్ అయితే వాళ్ళు ఎగ్జైటింగ్ అయితే చూడాలి, వాళ్ళ నాన్న రాగానే ఎలా ఉంటుంది ఏంది అనేసి. 10 days పైననే అయింది. 10 days అయింది మేమైతే ఇక్కడ ఉండి. తనకి ఆ నాన్న అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఏడ్చుండే. ముందు ఒక 4 days బాగున్నానండి. మళ్ళీ తర్వాతకి వాళ్ళ కన్నయ్య వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడము, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ మర్చిపోయిండు. మళ్ళీ ఒక 2 days తర్వాతకి ఇంకా లాస్ట్ 4-5 days నుంచి నాన్ స్టాప్. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఫుల్గా ఏడ్చేసి ఉండండి. ఇంక వస్తారులే అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో వస్తారులే అనేసి చెప్పినా కూడా ఓకే అంటుండు. నీ స్కూల్ చూడడానికి వెళ్ళారు, కొత్త ఇల్లు చూడడానికి వెళ్ళారంటే ఓకే అంటుండు. మళ్ళీ ఏదో ఒకటి నాన్న అంతే. ఇంక ఈరోజు అయితే అసలు ఈరోజు నైట్కి రాకుంటే నెక్స్ట్ డే నా పరిస్థితి ఎలా ఉండును అనిపించిందండి. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఆగలేదు. ఫస్ట్ టైం అన్నట్టు మిన్ను పుట్టిన దగ్గర నుండి అయితే ఎప్పుడు వదిలేసి వెళ్ళలేదు. 1-2 days కూడా ముంబైలో ఆ ఛాన్స్ రాలేదు. అందుకనేసి ఇంకా బాగా ఏడ్చిండు. ఇంక ఈరోజు అయితే రాకుంటే నాకు కూడా భయమైంది. అమ్మో ఈరోజు రాకుంటే నా పరిస్థితి ఏంటి నెక్స్ట్ డే అనేసి. మిన్నుకి ఎక్కువగా ఏడిస్తే ఫీవర్ వస్తుందండి, చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది. అదే నాకు కొంచెం భయం. కింద పడతావు. పడుకోవా? నాన్న వచ్చి మీరు పడుకున్నారు అనుకో షాక్ అవుతారు. షాక్ అయి వాని భయపెట్టేద్దాం భూమని. అందుకే పడుకోండి అంటున్నా నేను. నువ్వేంది స్టైల్ కొడుతున్నావు? నువ్వేంది ఏంటంటే నాన్న వచ్చినాక డోర్ పక్కన మేమిద్దరం ఉంటాం. నాన్న లోపలికి వచ్చేటప్పుడు మేము ఇట్టంట రాజు పోయేటప్పుడు సేవకులు ఎత్తంటారు. నువ్వు పడుకోవా? నువ్వేం చేస్తావు? నాన్న వచ్చేంతవరకు 12 అయింది. 1 అయ్యే కదలే. అయ్యా పడుకోరు. నన్ను వస్తారా? నన్ను పడుకోనియారు. ఎప్పుడు నన్ను పడుకోనిచ్చురులే కానీ. అసలు నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోనా? పిచ్చి పడుకోమంటే నీ దేవుడా, నేను పడుకుంటున్నా. మీరు ఇంకా నా వల్ల కాదు. ఏందిరా నాకు ఈ పనిష్మెంట్?
నాన్ననే నీకు పనిష్మెంట్ ఇచ్చిండు. అమ్మ ఫోటో తెచ్చి వాడు మొహం వాడికి చూపి మనము. పడుకోకుండా అర్ధరాత్రి అవుతుంటే మీ జరుగుతుంది. ఫ్లైట్ వచ్చేసి 1/2 అవర్ డిలే అయిందంట. 2 o'clock వచ్చారండి. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయాను నేను. రేట్ అసలు పెద్దోడు. మా కన్నయ్యకి వెళ్ళేటప్పుడే వాళ్ళ నాన్న చెప్పారండి, నేను 1 week వరకు రాను, అమ్మని సతాయించొద్దని. ఎలా అయితే చెప్పానో అదే మాటతో అస్సలు ఏం అడగలేదు. మిన్నునే 3 days ఓకే ఉంటుండు, ఇంకా లాస్ట్ 3-4 days అయితే ఇంకా అంతే. ఎప్పుడు అంటే మిన్ను పుట్టిన చెప్పాను కదా దగ్గర నుంచి అయితే అస్సలు లేకుండా ఛాన్స్ రాలేదు. కన్నయ్య కూడా అసలు ఉంటాడో ఉండడో అనుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పడుకుంటారు కదా అని. బట్ చెప్పిన మాట విన్నాడండి. ఏడవద్దు సతాయించొద్దు అంటే ఇంకా అలానే ఉండే. మొత్తానికైతే 2:30 వరకు పడుకోలే. పడుకుంటలేరు. తెలుసా మామయ్య, పడుకుంటలేరు, పడుకోని. నేనైతే ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా వాము తింటానండి. ఏదో ఆ టైంలో తింటున్నాను అనుకోకండి. ఎవ్రీడే పడుకునే ముందు నోట్లో వాము వేసుకుంటాను. మంచి డైజెషన్ అవుతుంది, ఫ్యాట్ కూడా రాదు. నల్లగైన మావయ్య వాటర్ పడలేదట్టుంది హోటల్ని. ఫస్ట్ టైం మీ నాన్న తేవడం. మా హస్బెండ్ ఫస్ట్ టైం అండి కిండర్ జాయ్ తేవడము. అందులోనే అర్థమవుతుంది ఎంత మిస్ అయ్యారో పిల్లలని. అస్సలు కొనివ్వరు, ఈవెన్ నేను కూడా కొనియను. ఈ కిండర్ జాయ్ కావాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ని అంటే మా చెల్లినే ఇవ్వాలండి, అస్సలు మేము ఇవ్వము. అలాంటిది మా ముగ్గురికి కిండర్ జాయ్ తెచ్చిండు మాకు ఇష్టం అనేసి. ఇష్టం అంటే చాక్లెట్ ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. అలా మా మిన్ను మాత్రం అంతే, అది తేవడమా తీయడమా కథం ఇంకా అంతేగా తినేసేయడమే. ఒక్క నిమిషం ఆగాడు అన్నట్టు. ఫుడ్ అంటే మా మిన్ను బంగారంకి ప్రాణం. మా కన్నయ్య అస్సలు తినడు, ఊరిస్తాడు, దాచుకుంటాడు. రేపు తింటా అంటాడు, ఎల్లుండి తింటా అంటాడు, ఆ టైప్ అన్నట్టు. రేపు బీచ్కి వెళ్దాము ఒక్కసారి అక్కడ తింటా అని. ఇంకా నేను ఇవ్వను అని చెప్తున్నా, కానీ ఇది నన్ను తిననిస్తాడా అండి? ఇది కూడా మిన్నునే తింటాడు అస్సలు. ఇంకా పిల్లలకంటే ఇక అంతే, ఇక చాక్లెట్లు ఒక్కసారి తిన్నా 2 సార్లు తిన్నా వాళ్ళ ఫేవరెట్. మొత్తానికి మా హస్బెండ్ రావడమే 2 o'clock అంటే ఇంకా మేము ఒక 1/2 hour ఉన్నాము. ఆల్మోస్ట్ 3కి ఏమో పడుకున్నామండి. ఇంక ఇదైతే నెక్స్ట్ డే లేచేసరికి ఆల్మోస్ట్ నేనైతే 11:30 అయింది. లేచి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను. వాళ్ళు లేచేసరికి లంచ్ లేట్ అవుతుందని దోశ చేశాను. చూడండి ఎంత స్లోగా తింటాడంటే మా కన్నయ్య. మిన్ను చాలా ఫాస్ట్ ఫుడ్లో. సో నెక్స్ట్ ఇంకా వంట చేసుకుందాము. అమ్మా సో ఇప్పుడే అయితే లేచి టిఫిన్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. చిన్న వర్క్ ఉంది. అండ్ ఇప్పుడే ప్యాకర్ మూవర్స్ తోటి మాట్లాడుతున్నారు ఎప్పుడు వస్తారని. అది ఫైనల్ బట్టి సండే రోజు కదా, అయితే మండే రేపైనా రావాలి. ట్యూస్డే అయితే వద్దు. సో ట్యూస్డే అయితే వద్దు, వెనస్డే చేద్దామని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఫోన్ అయితే మాట్లాడుతున్నారు, చూద్దాం ఫైనల్ ఏదైతుంది ఏందో. సో టీ తాగేసి ఫస్ట్ అయితే పిల్లలు అయితే టిఫిన్ తిన్నారు. ఇంకా నేను తినేసి కొంచెం టీ తాగుతున్నాను. హెడేక్ వస్తుంది, నైట్ టైంకి పడుకోలే కదా. సో ఇప్పుడు టీ తాగేసి బ్లాగ్ కంటిన్యూషన్ చేద్దాం. వంట చేసుకొని లంచ్ చేయాలి. తర్వాతకి ప్లాన్ చేస్తాము. ఎప్పుడు అంటే ఎప్పుడు ప్యాకర్ మూవర్స్ ఎప్పుడు వస్తారు ఏంది దాన్ని బట్టి చేస్తాం. ఓకేనా? బ్లాగ్ అయితే कितना टाइम हुआ? टीवी
ముంబైలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల అసలు ఎవరు కూడా ఇప్పుడు వస్తున్నామంటారు, తర్వాతకి రావట్లేరండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి కష్టం అవుతుంది కదా అని. నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే ఒకరు వస్తా అన్నారు, కనీసం వాళ్ళైనా ఫైనల్ అయితే అయిపోతుంది. బాగా వర్షాలు వస్తున్నాయి ముంబైలో. ఈ సమాను ఆ వెహికల్ ఎక్కించేంత వరకు మాకు ఇంకా టెన్షన్ అన్నట్టు. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మటన్ తెచ్చాము. ముంబైలో ఫస్ట్ మటను. ఇక్కడ మటన్ ఉండి ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో కట్ చేసుకున్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. మా ఇంటి దగ్గరనే ఇది హైదరాబాద్ మిస్ అవుతామండి మటన్ని, అంత బాగుంటుంది అన్నట్టు. హైదరాబాద్లో అలా ఉండదు. మేము ఆల్రెడీ విద్యానగర్లో 5 years ఉన్నాం కదా, అంత టేస్ట్ అంత ఫ్రెష్ ఉండకపోయేది. అసలు చాలా తక్కువ తెచ్చుకునేది మటను. ఇక్కడైతే వీక్లీ 1 or 2 తెచ్చుకున్నాము. మరి ఇంకా ఇప్పుడు ఉన్న ప్లేస్లో ఇంకా ఎలా ఉంటుందో ఏమో తెలియదు. సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళు వచ్చేసి కోట్ రాస్తారండి. బ్యాంకర్స్కి ఖచ్చితంగా ఎస్టిమేషన్ కోట్ రాయించుకోవాలి. పెద్ద పెద్దవి అంటే బెడ్, వాషింగ్ మిషన్ ఇవి రాసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. సో వీళ్ళది మరి చూడాలి. లాస్ట్ టైం ప్యాకర్ మూవర్స్ ఓమ్స్ వాళ్ళది తీసుకున్నామండి. ఇక్కడ మాకు డబ్బాలు తీసే ఛాన్స్ లేక నాకు తెలిసిన ఒక 2-3 అలా మిస్ అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి లేదో తెలియదు, ఎందుకంటే మనం ఓపెన్ కూడా చేయలేదు కదా. బట్ ఇప్పుడు అదే చెప్తున్నాము, వీళ్ళ ప్యాకర్ అంటే వీళ్ళ మూవర్స్ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళన్నీ రాసుకొని వెళ్ళేసరికి వెనస్డే రోజు, మండే వాళ్ళకి అవైలబుల్గా లేదంటే ట్యూస్డే మేము వద్దన్నాము. ఇంకా వెనస్డే రోజు ఫైనల్ చేసుకున్నాము. మార్నింగ్ 8 కల్లా వచ్చేసి 1 అంటే 2 o'clock వరకల్లా మీరు ఖాళీ చేస్తామన్నారు. సో వర్షం రాకుండా ఉంటే ఈజీగా ఇంకా ఫాస్ట్గా అవుతుంది. బై గాడ్ గ్రేస్ చూడాలి. ఇంక ఈ నైట్ అయితే బయటికి వెళ్తున్నాం, ఒక్కసారి అన్నీ చూసేద్దామని. ఇక్కడ దగ్గరలోనే గోరింటాకు చెట్టు ఉందండి. ఈ పెట్రోల్ బంక్ కూడా మాకు ఇప్పుడున్న ఏరియాలో అయితే అన్నీ దగ్గరనే. మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా, మా రూమ్లో కూడా మన తెలుగు వాళ్ళు అంటే ఆల్రెడీ కరీంనగర్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, వాళ్ళు ఉంటున్నారు అన్నట్టు. సో వాళ్ళకి ఇచ్చేసి వెళ్తున్నాం, దగ్గర నుండి అనిపించింది. ఇంకా అందరి మార్కెట్కి వచ్చాము. అసలు ఏం తీసుకోలేదు, జస్ట్ చూడ్డానికి వచ్చాము. ఇంక ఇక్కడ అందరి మార్కెట్లో ఇది చాలా పెద్ద మార్కెట్, బట్ పార్కింగ్ ఉండదండి. మనం ఏం చేసినా వెహికల్ పైన చూసారు కదా. ఇంకా నేను చూస్తూ ఉన్నాను, జస్ట్ చూడ్డానికే వచ్చామండి, ఏం లేదు కొనడానికి. ఇలా వాళ్ళు బైక్ పైన తిరుగుతూ ఉంటారు, నేనే అన్ని తీసుకుంటాను అన్నట్టు. సో చాలా మిస్ అవుతున్నాము. ఇంకా అక్కడి నుంచి చూసేసి ఇక్కడ సూపర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. అందరి మార్కెట్ అంటే చాలా పెద్దది ముంబైలో. ఇంకా చూసారు కదా ఈ రోడ్స్ ఎలా ఖాళీగా ఉన్నాయో. ఈ ఏరియాలోనేనండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇదే ఏరియాలో ముంబైకి వచ్చిన కొత్తలో మా హస్బెండ్ బండి తీసుకొని వెళ్ళారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు 10,000 కట్టి. ఇక్కడ కూడా బండి పార్కింగ్ ఉండదు, బండి మీదనే అన్నీ ఇలా చూసారు కదా ముందర, బండి మీదనే అన్నీ మనం తీసుకొని వెళ్ళాలి. లేదంటే అక్కడ మా హస్బెండ్ ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అని ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాము. ముంబైలో చెప్పాలంటే మాకు ఏమీ అంత అన్ని స్ట్రగుల్సే ఫేస్ చేసాము, బట్ ఆ స్ట్రగుల్లో కూడా మాకు చాలా నేర్చుకున్నాము. ఇదో ఇక్కడనేనండి బండి తీసుకుంది. ఇదంతా రోడ్ చూసారు కదా ఖాళీ. ఇక్కడ వచ్చేసి మేము సిల్వర్ ఎప్పుడు కూడా ఇక్కడ భారత్ అని ఉంది చూడండి, ఇట్స్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మేము సిల్వర్ మొత్తం ఇక్కడనే తీసుకున్నాము లాస్ట్ 1 year నుండి. అండ్ ఇది మిస్ అవుతున్నాం అంటే ఒకసారి చూసుకోవాలి కదా. ఏ కమలేష్ ఇక్కడ నేను జ్యువెలరీ ఎప్పుడు కూడా ఇందులో ముంబైకి వచ్చినాక జ్యువెలరీ 2-3 times 3-4 times అనుకుంటే ఇక్కడ తీసుకున్నాను. ఇదంతా మిస్ అయిపోతున్నాను. నెక్స్ట్ అయితే మిల్క్, ఫస్ట్లో 2 years మిల్క్ వేసేవాళ్ళు, లాస్ట్ ఇంకా వాళ్ళు రేట్ ఎక్కువ చేస్తున్నారని ఇక్కడ మా కన్నయ్య ఫస్ట్ ముంబైకి వచ్చిన స్కూలు. మిన్ను ఇయర్ ఉంటే ఇందులోనే వేసేవాళ్ళు. కన్నయ్యకి హిందీ పర్ఫెక్ట్ చేసిన స్కూలు. ఐ మిస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ తిరిగామండి. మిల్క్ అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వెజిటేబుల్స్కి థ్యాంక్ యూ, గోల్డ్ తీసుకున్నందుకు థ్యాంక్స్. లైఫ్లో ముంబైకి వచ్చిన తర్వాత ఒక్కటి నేర్చుకున్నాము, గ్రాటిట్యూడ్ లేని లైఫ్ వేరు. మనకి ఎవరైనా చిన్న సహాయం చేసినా గ్రాటిట్యూడ్ చూపించండి, అది మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. అది పక్క మీరు ఫాలో అవ్వండి. అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం. మా హస్బెండ్ అయితే నేను ఇంకా మనసులో చెప్పుకున్నాం, కానీ మా హస్బెండ్ అందరికీ మిల్క్ అతనికి దిగి థ్యాంక్స్ చెప్పిండు. వెజిటేబుల్ ఎప్పుడు ఆనియన్ తీసుకుంటాం కదా, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పిండు. గ్రాటిట్యూడ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అదే వెపన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ముంబై, ఎవ్రీథింగ్ మాకు చాలా నేర్పినావు. థ్యాంక్ యూ. కొన్ని కోట్ల సార్లు చెప్పినా కూడా చాలా తక్కువే. స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, బట్ ధైర్యాన్ని తీసుకొని వెళ్తున్నామండి.